ఇక వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అక్కడ ఒక వంతెన ఉంది. ఆ వంతెన కింద కత్తులు కటారాలు పట్టుకుని కూర్చున్నారు. వస్తాడు ఇటే అతను. వస్తూ ఉండగా మన విడితిరిగి 4-5 ఉన్నాం కదా, ఒకడే వస్తాడు కదా, వేసి పడేద్దాం, అయిపోద్ది, మనోళ్ళు మన మాట వింటలేదు కదా అని చెప్పి వాళ్ళు మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎంత చీకటి అనంటే చాలా చిమ్మ చీకటి. అది ఏ మార్గంలో వెళ్ళాలంటే సమాధిలో ఉన్నటువంటి మార్గంలో గుండా వెళ్ళాలి. అయ్యో నాతో పాటు ఎవరన్నా ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు ఆ పాస్టర్ గారు. ఆయన కూడా వెళ్తూ ఉండగా అలాంత దూరాన ఎవరో ఒక తెల్లని వస్త్రాలు కట్టుకున్నటువంటి వ్యక్తి ఈయనకు ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏం చూసి పోనీలే ఎవరో నాతో పాటు నడుస్తున్నారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయనతో పాటు నడుద్దాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి అంత స్పీడ్గా ఈయన నడుస్తూ ఉన్నా ఈయనకి ఆయనకి అంత దూరం మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఉంటుందంట. అరే నేను చేరుకోలేకపోతున్నాను ఆయన చెప్పి అలాగ వెళ్ళి 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 చేరాల్సిన గమ్యం చేరిపోయింది. చేరాల్సిన గమ్యం చేరిపోయిన తర్వాత ఇక ఆ తెల్లని వ్యక్తి మాయమైపోయాడంట. అప్పుడు ఆయన తెలుసుకుని ప్రార్థన చేసుకున్నాడు, దేవా నేను ఒంటరిగా ఉన్నానని, నేను భయపడుతూ ఉన్నానని, ఈ రాత్రి వేళ నేను ఎక్కడ భయపడిపోతానో అని చెప్పి నాకు ధైర్యం ఇవ్వడానికి నువ్వు వచ్చావా తండ్రి అని చెప్పి ప్రభువుని స్తుతించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి అట్టగే కమ్మారు నివసించేటటువంటి ప్రాంతంలో దైవజనులు ఇస్మాయిల్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీలో పరిచర్య చేస్తూ వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటే వారి భర్తలకు ఇష్టం ఉండేది కాదు. మనకు చాలా దేవుళ్ళు ఉన్నారు, మనకు చాలా ఆచారాలు ఉన్నాయి, మీరు ఎందుకు చర్చిలకు వెళ్తున్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా సరే యేసయ్య ప్రేమతో పట్టబడినటువంటి వ్యక్తి మనుషుల ఇబ్బందికి లొంగిపోడు. ఇక వాళ్ళు మేము మాత్రం మానం దేవుని సన్నిధి మేము వెళ్తాము, మాలో మంచి మార్పు కలిగింది కదా, మేమేం తిరిగిపోతోళ్ళం తిట్టుపోతోళ్ళం అవ్వలేదు, ఇదివరకు మా జీవితం వచ్చి చాలా దారుణంగా దారిద్రంగా ఉండేది, ఈ నోటికి అద్దు ఉండేది కాదు, ఈ కంటికి అద్దు ఉండేది కాదు, అలాంటి మాకు దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా మాలో మంచి మార్పు కలిగింది, ఈ మార్పును బట్టి మీరు సంతోషించాలి కానీ ఎందుకు వద్దంటారని చెప్పి వారు అంటాన్ని బట్టి ఆ భర్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళని మనం ఆపమని చెప్పి ప్రయత్నం లేదురా, వీళ్ళు మనం మాటింటలేదు, ఏం చేద్దామనంటే వచ్చే పాస్టర్ని లేపేద్దాం అనుకున్నారు. ఆయన పాపం ఆ రోడ్లో ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు. ప్రతి బుధవారం ప్రతి శనివారం రాత్రులు వెళ్ళాలి. వారు ఉండేటటువంటి ప్రదేశం వేరు. వారి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అక్కడ ఒక వంతెన ఉంది. ఆ వంతెన కింద కత్తులు కటారాలు పట్టుకుని కూర్చున్నారు. వస్తాడు ఇటే అతను. వస్తూ ఉండగా మన విడితిరిగి 4-5 ఉన్నాం కదా, ఒకడే వస్తాడు కదా, వేసి పడేద్దాం, అయిపోద్ది, మనోళ్ళు మన మాట వింటలేదు కదా అని చెప్పి వాళ్ళు మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు వెళ్ళి ఆ వంతెన కింద నక్కి సరిగ్గా పాస్టర్ గారు వచ్చే టయానికి లేపేద్దాం అని చెప్పి ఆలోచన కలిగి ఉండగా ఆయన ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళంత దూరాన్ని చూశారు. వస్తున్నాడు రా, రెడీ అవ్వండి అని చెప్పని అనుకున్నారు. ఆయన దగ్గరికి వస్తూ ఉండగా ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఎడమవైపు ఒక వ్యక్తి, కుడివైపు ఒక వ్యక్తి దూసిన ఖడ్గాలను చేత పట్టుకుని, పెద్ద ఖడ్గాలను చేత పట్టుకుని, ఈయన కంటే చాలా హైట్గా ఉన్నటువంటి 2 వ్యక్తులు ఆయనతో పాటు నడుచుకుంటూ రావటం వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి అనుకున్నారు కదా, ఒరే మనం ఈ ప్లాన్ వేసుకున్నట్టు ఎవరికి తెలియదు కదా, ఆయనకి ఎలా తెలిసిందిరా, ఒక ఏమోలే ఎట్లాగో అందుంటుంది కాబట్టి ఇవాళ 2 మనుషులను తెచ్చుకుంటున్నాడు ఆయన, కాబట్టి మనం ఏం చేద్దామనంటే ఈ రోజుకి ఆగిపోదాం, తర్వాత మరలా బుధవారం వస్తాడు కదా అప్పుడు చూద్దాం అని చెప్పి మరలా బుధవారం ప్లాన్ వేశారు. మరలా సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చే సమయానికి 2 ఆయనకంటే బలిష్ఠులు, ఎత్తరులు అటువైపు ఇటువైపు నడుస్తూ రావటం చూశారు, దూసిన ఖడ్గాలను చేత పట్టుకుని. అది చూసినటువంటి ఈ వ్యక్తులు మరలా నిమ్మలమైపోయి 2 రోజులు ఆగి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి భార్యలను అడిగారు, ఏమాయ్ మీ పాస్టర్ గారు వచ్చేటప్పుడు ఒకడే వస్తాడా లేకపోతే ఎవరన్నా వస్తారా ఆయనతో పాటు అని చెప్పి అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా అయ్యగారు ఒక్కలే వస్తారండి, ఎవరు రారు, దూరం మూసుకో, మీకు తెలీదు, ఆయనతో పాటు ఒక 2 తెచ్చుకుంటున్నాడు, మీకు తెలీదు. లేదండి మాకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, ఆయన ఒక్కడే వస్తాడు, మాకు దేవుని మాటలు అందించి వెళ్తాడు, చాలా మంచి అతను, ప్రార్థనాపరుడు. కాదు వస్తున్నారు 2 రారు, ఒక్కడే వస్తాడు.
మీరు కాదు ఉండండి అని చెప్పి డైరెక్ట్గా ఆరాధనలో పాస్టర్ గారిని అడిగారు వెళ్ళి, నిజం చెప్పండి మీరు మీతో పాటు ఇద్దరు తెచ్చుకుంటున్నారు కదా అని. లేదయ్యా, నేను ఒక్కడనే వస్తాను, వచ్చేటప్పుడు ప్రార్థనలో గడిపి వస్తాను, మీకోసం మీ ప్రాంతం కోసం కన్నీళ్లతో నేను దేవుణ్ణి అడుగుతున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా అని. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మిమ్మల్ని చంపాలని చాలా రోజులుగా మేము ప్లాన్ వేసుకున్నాం, కానీ మా కత్తుల కంటే పొదునైన పెద్ద కత్తులు పట్టుకుని నీకు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నడుస్తూ ఉండటం మేము చూసామయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, అదే అండి, అదేదో కాదు, యేసు ప్రభు తన సేవకునైన నాకు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ అది. ఇద్దరు దేవదూతలు నాతో నడుస్తూ ఉండటం మీరు చూశారు, అది దేవుడిచ్చేటటువంటి కాపుదల, అంతేగాని నేనే మనుషుల్ని తెచ్చుకోలేదయ్యా అని చెప్పాడంట. ఇలా ఒకటారు ఉండండి ఎన్నో కార్యాలు. అలాగే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి వాక్యం చెప్తుంది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం.